చిరంజీవి, పవన్ కళ్యాణ్ మరియు నాగబాబుకు అల్లు అర్జున్ క్షమాపణ చెప్పే వరకు మా నియోజకవర్గంలో పుష్ప 2 విడుదల చేయనీయం. ఇవాళ సబ్జెక్టు అల్లు అర్జున్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఇప్పుడు ఈ పరిస్థితుల్లో వచ్చింది. మెగా కాంపౌండ్, మెగా ఫ్యామిలీ అంటే చిరంజీవి గారు ఎంత అణిగి ఉండారో, ఎదిగిన కొద్దీ అణిగి ఉన్నటువంటి మార్గదర్శకులు ఈ దేశంలో చిరంజీవి గారు. అటువంటి ఎంతో అభివృద్ధి, కష్టపడి ఎంతో అభివృద్ధి చెందినటువంటి చిరంజీవి గారిని ఒక మహావృక్షం, ఒక పచ్చని చెట్టుగా ప్రతి ఒక్కళ్ళు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఆయన్ని ప్రేమించేవాళ్ళు కోట్లాది మంది ప్రజలు ఆయన ప్రేమించారంటే బ్రహ్మాండమైన ఆయన నడక తరతరాలుగా మాట్లాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కళ్ళు చిరంజీవి గారి హావభావాల గురించి. అలాగే చిరంజీవి గారితో పాటు ఆ కుటుంబంలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఎక్కడ ఫైర్ అవుతున్నారంటే ఆయన ఒక అన్యాయం మీద ఫైర్ అయ్యారు. అంతేగాని అనవసరంగా ఏ వ్యక్తిని ఆయన నోటి నుంచి ఏ రోజున అనవసరమైన పదజాలం ఒక్కసారి కూడా రాలా. వాళ్ళిద్దరిని సమానం చేసుకుంటూ నాగబాబు గారు కూడా అలాగే ఎవరైనా పెచ్చవాగుడు వాగుతే కౌంటర్ వేస్తానికి నాగబాబు గారు వెన్నుదన్నుగా ఉన్నారు వీళ్ళిద్దరికి. ఇటువంటి ఫ్యామిలీని నుంచి వచ్చి నువ్వు నేర్చుకున్న సంస్కారం ఏమిటి అల్లు అర్జున్? నువ్వు నేర్చుకున్న సంస్కారం నిజంగా హీనమైపోయింది. మేమందరం ఎక్కడెక్కడి నుంచో మారుమూల ప్రజలు ఆయన చూసి మేము ఆయన అడుగుజాడల్లో నడవాలి, ఆయన హావభావాలు కావాలి, ఆయన విధానాలు కావాలని చెప్పేసి అందరం పాటించుకుంటూ పచ్చని మొక్కలు నాటుకుంటున్నాం, రక్తదానాలు చేస్తున్నాం. పుట్టినరోజు సందర్భంగా ఒక కేకులు కట్ చేయడమే కాదు, పేద ప్రజలకి లేకపోతే ఎక్కడ హాస్పిటల్స్లో కానీ ఎక్కడ అనాథలు ఉన్నారో, ఎక్కడ అమాయకులు ఉన్నారో వాళ్ళని ఆదుకోవడానికి వాళ్ళ పిలుపుని అందుకుని అభిమానులుగా ఈ రాష్ట్రంలో అత్యధికంగా తయారయ్యాం. అల్లు అర్జున్ రేపు డిసెంబర్ 6వ తారీఖున నువ్వు మాట్లాడిన దానికి చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు వాళ్ళ కాళ్ళు కడిగి ఆ నీళ్లు పబ్లిక్గా మీడియా ముందు నెత్తిన పోసుకుంటే పోసుకో. లేకపోతే ఈ 40 గ్రామాల్లో ఈ మండలం బాపులపాడు మండలం నుంచి హనుమాన్ జంక్షన్ నుంచి మాట్లాడుతున్నాను. ఈ 40 గ్రామాల్లో రేపు డిసెంబర్ 6వ తారీఖున నీ సినిమా రిలీజ్ చేయలేవు. ఏ థియేటర్లోనూ నీ సినిమా ఈ ప్రాంతంలో రిలీజ్ కాదు. ఈ గన్నవరం నియోజకవర్గం మొత్తం కూడా నీ సినిమా రిలీజ్ అవ్వటం మాత్రం ఖచ్చితంగా అవ్వదు. ఒక్క ఫ్లెక్సీ కట్టేవాడు ఉండడు. ఇది ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. డిసెంబర్ 6వ తారీఖు ఈ లోపల నువ్వు మీడియా ముందు వాళ్ళ కాళ్ళు కడిగి ఆ నీళ్ళని నువ్వు నీ నెత్తలు జింపుకుంటే నీకు ప్రక్షాళన జరుగుద్ది. అప్పుడు కూడా సహించం. దాన్ని ఏ విధంగా మార్చుకోవాలో ఆ విధంగా మార్చుకోవడానికి ట్రై చేస్తాం. కానీ నువ్వు చేసిన తప్పు, చిరస్థాయిగా చేసిన తప్పు చేసేసావు. ఇప్పటికైనా సరే నువ్వు నిర్ణయం తీసుకో. అల్లు అర్జున్, నువ్వు ఒక కామెడీ యాక్టర్వి. నువ్వేదో హీరోని అనుకుంటున్నావేమో, నువ్వు ఒక కామెడీ యాక్టర్లాగా కనబడుతున్నావు. ఆ కామెడీ వరకే కానీ నువ్వు ఒక హీరోగా మాత్రం భావించుకోబాకు. హీరో అంటే రామ్ చరణ్ అంటే యాక్షన్తో కాదు, హావభావాలు, తండ్రి వాళ్ళ భావాలు అందిపుచ్చుకొని ఆయన మాట్లాడే డిబేట్లు చూడు. ఎక్కడైనా సరే రామ్ చరణ్ మాట్లాడే విధి విధానాలు చూడు. ఎంత క్లాసుగా, ఎంత అఫీషియల్గా కానీ, ఎంత సౌమ్యంగా మాట్లాడుతున్నాడో, ఎంత అణిగిమణిగి ఈ ప్రజల కోసం మాట్లాడుతున్నాడో, ఎంత సర్వీస్ చేస్తున్నాడో కూడా తెలుసుకో. మీ తండ్రి పిల్లికి బిచ్చం పెట్టని అల్లు అరవింద్ గారు ఎక్కడైనా సరే సేవా కార్యక్రమాల్లో ఎక్కడైనా ఉన్నాడా? ఈ రాష్ట్రాన్ని ఎక్కడైనా కాపాడారా? నీ కుటుంబం గురించి చెప్తావేంటి? నీ కుటుంబం ఏదో గొప్పదనుకుంటున్నావేమో, నీకేదో సైన్యం ఉండాలనుకుంటున్నామో. చూపిస్తూ సైన్యాన్ని రేపు డిసెంబర్ 8వ తారీఖు 6వ తారీఖు అన్నావు. ఆ రోజున చూపిస్తూ నీ సైన్యాన్ని మేము చూస్తాం, ఖచ్చితంగా చూస్తాం, దీన్ని ఎదుర్కొంటాం. ఖచ్చితంగా కాలుతో అధపాతాళానికి తక్కకపోతే అల్లు అర్జున్ నీకు తగిన శాస్తి చేస్తాం. థ్యాంక్ యూ.